హాయ్ ఫౌండర్స్, మీతో ఒక 2-3 విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. ఏంటంటే విక్టర్ విత్ యాష్లా ప్రతి ఒక్కరికి ఒకటే ఐడి కేవైసీ చేసుకోవాలా, ఒకటే ఐడి అవుతుంది, మిగతావి కావు అంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను ఎవరో పేరు ఎప్పుడు తప్పు, అది నేనే చేసుకున్నా, నాకే అయినవి. ఎన్ని కేవైసీ చేసుకుంటే అన్ని కేవైసీ అవుతున్నాయి. మల్టిపుల్ ఐడీస్ ఎవరికి ఎన్ని ఉన్నా, ఎన్ని చేసుకున్నా అన్ని అవుతున్నాయి. మరి ఇట్లా ఎందుకు అవుతున్నాయి? మరి మనము 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాము దీనికోసము. ఆన్ ప్యాషు అని మేము బాధపడ్డోళ్ళకే ఈ లింక్స్ ఇచ్చి వాళ్ళకే 1000 లింక్స్ రావాలా. కానీ నేను అదర్ పర్సన్కు ఎవరికి ఇచ్చినా, ఇక్కడనే మా ఏరియాలదే విషయం చెప్తున్నా, నేను అదర్ పర్సన్కి ఎవరికి ఇచ్చినా వారిది సుఖ కేవైసీ అవుతుంది. మన ఆన్ ప్యాసివ్తోని సంబంధం లేదు, మన ఫౌండర్షిప్తో సంబంధం లేదు. మన అప్డేట్గా అన్నా మన సిస్టంలోకి రాలేడు. ఏం రాకున్నా అతనికి లింక్ ఇచ్చి కేవైసీ చేసుకుంటే కేవైసీ అయిపోతుంది. కేవైసీ అయిపోయింది కాక అప్రూవల్ అయిపోతున్నది. అప్రూవల్ అయిపోయి అతనికి 1000 లింకులు వస్తున్నాయి. అంటే ఇదే విషయం నేను ఎందరైతే ఎల్సీ నెంబర్ అని పేరు పెట్టుకొని మెడల అది వేసుకొని తిరుగుతున్నారో, ఆ డోలు గంట, వాళ్ళందరికి అడిగితే ఇప్పటికి ఒక్కడు సుఖ సమాధానం ఇవ్వలేదు. అందరు చూసిండ్రు, ప్రతి ఒక్కడు చూసిండు ఆ విషయము. వాళ్ళకు తెలియదు అసలు ఏంది. ఈడ ఒకటే తెలుసు, క్రిస్ జాన్సన్ ఒకడు ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? 1 మెయిన్ 1 ఐడి అని ఇచ్చిండు. ఫస్ట్ నేను సింపుల్గా పెట్టినప్పుడు మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాదు. నేనేం చేసిన, చాట్ జీపీటీలో మొత్తం తెలుగులో విషయం రాసి నాకు ఈ వర్డ్స్ ఒక్కడి సుఖ మిస్ కాకుండా సేమ్ టు సేమ్ నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ ఇచ్చిన. ఏమని? మరి ఫౌండర్ గాడు, అతని అప్లైడ్ గాడు, ఎటువంటి మన కంపెనీకి అసలు ఎటువంటి కొంచెమైనా సంబంధం లేదు. జస్ట్ లింక్ ఇస్తే అతను సుఖ ఇందులోకి వస్తున్నాడు, అతను అప్రూవల్ అయిండు, అతను సో 1000 లింక్స్ ఇచ్చిండు. మరి అటువంటి వాడు మనకే డొమైన్ ఎప్పుడు ఇవ్వాలా? డొమైన్ కింద మనకు మా పబ్లిక్ని ఎప్పుడు తీసుకురావాలా? మన ద్వారానే ఓరోటేటర్ ద్వారా మనకు అందరికీ ట్రాఫిక్ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయనోడు, కష్టపడనోడు, ఏం కానోడు, అతనికి సుఖ అంతే భాగం ఉన్నప్పుడు మనము ఈ ప్యాకేజీలు కట్టడం ఏంది? ఇది కొనడం మనం ఫస్ట్ ఫౌండర్షిప్ కొనడం ఏంది? ప్యాకేజీలు కట్టడం ఏంది? చాలా కడితే మీ ఉంటే మనము అతను మోసపోయిండు, అతనితో మనం సుఖం అంటే మనం అయినా మోసపోయి లేట్ అయింది, ఆయనతో మనం లేట్ అయినాము. ఇవన్నీ అయిన దానికి మరి ప్రతిఫలం ఏది? ఏమి చెయ్యక వాడి పని వాడు చేసుకున్నాడు. సుఖ 1000 లింకులు వచ్చినప్పుడు 1000 లింకులు ఎందుకు? అంటే ట్రాఫిక్ అంటే నువ్వు లింక్ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అంటే బిజినెస్ది కాదంటాడు, ఏమి కాదంటాడు. అతనికి లింక్ షేర్ చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలా? మనకి ఇవ్వాలా కదా. మన లింక్ ద్వారా వస్తే అతను ఎప్పుడైనా మనకు వ్యాపారం కానీ బిజినెస్ కానీ జరిగింది మన ద్వారా కంపెనీకి వెళ్తే కంపెనీ మనకి ఇవ్వచ్చు. చాలా ఇట్లా సుఖ అనుకుందాం కదా. కొందరు ఏమంటున్నారు, ఈ విక్టర్ విత్ యాష్ ఎందుకంటే ఇప్పుడు ఎందరో మంది చనిపోయినరు, ఎందరో ఐడీలు అసలు ఓపెన్ చేస్తలేరు, అట్లా పడినాయి. అందుకోసమే మనకు విక్టర్ విత్ యాష్లో ఎందరైతే అలర్ట్ ఉన్నారో, కేవైసీ చేసుకున్నారో ఆ డబ్బు పెడతాం కాదు, ఆ డబ్బు కరెక్ట్ త్రోలో యూజింగ్ కావాలంటున్నాడు. కరెక్ట్ త్రోలో యూజింగ్ కావాలంటే లింకులు వచ్చినోడికి డబ్బులు వస్తాయి. డబ్బులు ఎక్కడ వస్తాయి? ఏ విధంగా వస్తాయి? ఎవరికి ఇస్తాడు యాషు? ఎక్కడిస్తాడు? ఏ సిస్టమ్లు ఇస్తాడు? మోసం కాదంటే కంపల్సరీ యాడ్ ఇవ్వాలా, ఓఎస్ఎల్ ఇవ్వాలా. ఎందుకంటే వాడే కదా పార్ట్నర్షిప్ ఐడి కట్టింది, ప్యాకేజ్ కట్టుకున్నది. నాకు ఈ విషయాలు మొత్తం కన్ఫ్యూజ్. నేను అందరి నంబర్లు నా దగ్గర లేనోడి లైఫ్గా తీసుకున్నా, ఉన్నోళ్ళ తీసుకున్నా, అందరి తీసుకొని నేను పెట్టినా కదా. ఒక్కోడు సుఖ రిప్లై ఇస్తలేడు. నేను ఈ క్వశ్చన్ అడిగి క్రిస్ జాన్సన్కి పెడితే చూసిండు, బ్లూటిక్స్ పడ్డాయి, రిప్లై ఇవ్వలేదు. ఇంక్లూడ్ యాసిక్ సుఖ పెట్టిన, యాసిక్ సుఖ 2 టిక్లు పడ్డాయి. అది బ్లూటిక్ పడకుండా ఆప్షన్ పెట్టుకున్నారచ్చు, అది వేరే విషయము. అంటే ఇప్పుడు ఒక ఇంటికి మనము ఒక పెట్టుబడి పెట్టుకోమని చెప్పినప్పుడు ఒకసారి నమ్మి
9100 పెట్టి పౌండర్షిప్ తీసుకొని రెండోసారి ప్యాకేజ్ కట్టుకుంటారంటే కట్టుకోనోడు ఫౌండర్. ఒకసారి నువ్వు పిలిపించినప్పుడు ఇందులో ఉన్న విజను సిస్టము దీంట్లో ఉన్న గొప్పతనము అన్నీ అర్థం చేసుకొని ఒక్క ఐడియా చాలు అంటేనే మీ జీవితాలు మారిపోతాయంటే ఒక 100 ఐడియాలు తీసుకుంటే మనతో సహా 1,00,000 మందికి సహాయం చేయొచ్చు అని ఆశపడి 100 ఐడియాలు తీసుకున్నోడు అతని మాటకు 100 రెట్టింపు 100 సార్లు ఎక్క నమ్మినట్టు కదా. దాని గురించి రిప్లై ఎందుకు లేదు, దాని గురించి సమాధానం ఎందుకు లేదు? సింపుల్గా చెప్తే ఇప్పుడు యాష్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే ఇది ప్రెస్టేషన్ కాదు, ఏం కాదు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడిని ఎందుకు చులకనగా చూస్తున్నాడు? చాలు ఓకే, మల్టీ లెవెల్ అయితే తీసేయు, కింద ఉన్న డౌన్ లైన్ అప్ లైన్ అన్ని తీసేయు. మీరు 100 మంది దగ్గరికి పోతే ఒక మనిషి గురించి అడిగినప్పుడు 100 మంది ఇడు మంచోడు అని చెప్పే పరిస్థితి ఉండదు. 100% 100 మందిలా మినిమం సగం మంది పాజిటివ్ మాట్లాడే అవకాశాలు ఉంటాయి, లేదా 70% పాజిటివ్ మాట్లాడే అవకాశం ఉంటుంది, ఓ 30% అనే నెగిటివ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు 8 సంవత్సరాలు బట్టి ఓపికతో ఉన్న దానికి కొందరు విసుగు చెంది అంటే ప్రెస్టేషన్కు లోనై వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు, వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారు. అవి తీసుకొచ్చి అన్న గిట్లనట కదా, ఈ విషయం గిట్లనట కదా అని మా దగ్గర దాకా చేరవేస్తే మీరు అక్కడ పోయి అక్కడ మీరు అదేమంటారు చూడు, అక్కడ మనశ్శాంతి లేని ట్యాబ్లెట్ వేసుకొని వచ్చి ఇక్కడ మనశ్శాంతికి దొరికే ట్యాబ్లెట్ కావాలని మా దగ్గర మీరు కాల్స్ చేస్తే మేము ఎంతవరకు మేము ఫోన్లో మాట్లాడి మేము మీకు ఓదార్చగలం చెప్పు? నాకు అర్థం కాదు. మీ అందరి ఫౌండర్స్ అందరికీ మీరు ఫస్ట్ అయితే నెగిటివ్ వాళ్ళ దగ్గర వెళ్ళకండి కదా. ఇప్పుడు ఒక దిల్లని విషయమే చెప్పుదాం. మొన్న 4 రోజుల కింద ఒక 6 రోజుల కింద ఏమని చెప్పిండంటే వస్తుంది కొంచెం ఓపికతో ఉండాలా, అన్ని విషయాలు మంచిగా జరుగుతున్నాయని చెప్పిండు. చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరు, క్రిస్ జాన్సన్, జూలీ మేడం, సూసి మేడం, మన ఆయన ఎవరు ఆయన ఎవరు మన ఇంకొక అతను ఉన్నాడు చూడు, అతను నలుగురు కలిసి మొన్న మీటింగ్ పెట్టిన రోజు వాళ్ళు ఏమన్నారంటే మేము నెల రోజుల నుంచి మేము యాస్తోని మేము టచ్లో ఉంటున్నాం, మాతో మాట్లాడుతుండు, ఆయన హ్యాపీగా మాట్లాడుతున్నాడు, చాలా 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 హుషారుగా ఉన్నాడు, కొన్ని విషయాలు వింటే మాకు చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది, మీరు సుఖ ఆశ్చర్యపోతారు, రివీల్ అయిన రోజు అన్ని విషయాలు దగ్గరకు వచ్చినాయి, రివీల్ అవుతాయి అని చెప్పిన రోజు చెప్పిండు. ఆ విషయం మీటింగ్లో చెప్పంగానే దిల్లను తెల్లారితేనే ఇవాళ ఒక నెగిటివ్ ఆడియో చేసిండు. ఎందుకు? ఎవరు మనిషికి ఏముంటుంది, నేను గొప్ప ఉండాలా, నువ్వు గొప్ప ఉండాలా, నేను గొప్ప ఉండాలా, లేదు ఏం దక్కని రోజు నెగిటివ్ మాట్లాడాలా, లేదు ఇంకొక కంపెనీ మీద మనము దాని మీద ఉన్నదాన్ని మనకి ఇది అమ్మ లాంటిది కాబట్టి దీని మీద నెగిటివ్ మాట్లాడి కొత్త దాంట్లోకి తీసుకెళ్ళాలా, వ్యాపారం చేసుకోవాలా, డబ్బులు వదిలించుకోవాలా. ఇది తప్ప వేరే విషయం ఏముంటుంది? ఇది ఇప్పుడు దిల్లన్ సుఖ అదే కదా మాట్లాడింది. ఇవాళ చాలా నెగిటివ్ మాట్లాడిండు, యాసును వదలలేదు, లెల్సిని మెంబర్లను వదలలేదు, అందరూ అంత సర్వమైన నేనట. పెట్టుబడి పెట్టిందేమో యాష్ కన్నా దిల్లన్కు తెలుస్తుందట. కాబట్టి ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి దయచేసి మీరు ఫౌండర్స్ మీరు ఫస్ట్ అయితే నెగిటివ్ పర్సన్ దగ్గర పోయి మీరు అప్డేట్ అడగకండి, రిలాక్స్ ఉండండి. ఎవరైనా కానీ, నేను కానీ, శోభన్ కుమార్ సార్ కానీ, వైటీపీ ఆనంద్ కానీ, ఇంకెవరన్నా కానీ ఎంతకని పాజిటివ్ ఉన్నోళ్ళు పాజిటివ్ మేము ఉన్నాం, ఉన్నంత మాత్రాన ఎన్ని కాల్స్ మాట్లాడగలుగుతాం, పర్సనల్గా ఎందరు మందికి ఫోన్ మాట్లాడగలుగుతాం, ఎంతవరకు చెప్పగలుగుతాం, పోని చెప్పుతాం. అవును నాన్న కరెక్టే, మీరు చెప్పిందే కరెక్ట్ అని మీరు రిలాక్స్ అవుతారు, ధైర్యం తెచ్చుకుంటారు. మళ్ళీ తెల్లారంటారు ఇంకొకటి దగ్గర పోయి నెగిటివ్ వాడి దగ్గర పోయి ఇంకా మరి చర్చ చేస్తారు. చర్చ చేయగానే ఇంకా మళ్ళీ ఆడి ఒంట్లో ఉన్నదే విషయము,